వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పి మునిందర్ సార్. అడిగి నూతన చట్టాలకు సంబంధించినటువంటి అంశం అంటే ఇప్పుడు మార్పులు చేయకూడదు. గత ప్రీవియస్లో ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి దీనికి తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం వివిధ అన్ని రాష్ట్రాలకు ప్రవేశపెట్టినటువంటి నూతన చట్టాలు అంటే గత ప్రీవియస్గా ఉన్నటువంటి చట్టాలకు ఇప్పుడు వచ్చే చట్టాలకు తేడా ఏంటి సార్? గతంలో ఇప్పుడు అంతకుముందు ఐపీసీకి సంబంధించి ఐపీసీ కూడా వాళ్ళు ఫారినర్స్ మన బ్రిటిషర్స్ వచ్చేసింది. దాంట్లో కూడా అంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఉన్నది. అప్పటికి సంబంధించిన ప్రకారమే వాళ్ళకు అనుగుణంగా చట్టాలను చేసుకున్నారు. అప్పుడు అంతా కూడా ఇది ఐపీసీ అనేది గవర్నమెంట్ కోసము ఉన్నవారిని అందరినీ కూడా గవర్నమెంట్ కోసం వాళ్ళకు అనుగుణంగా చట్టాలు చేశారు. సో దాంట్లో కాలక్రమంగా దాదాపు 120-130 సంవత్సరాల తర్వాత చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కానీ, టెక్నాలజీస్లో చేంజెస్ కానీ, ఎవిడెన్సెస్లో ప్రొడ్యూస్ చేంజెస్ కానీ కొన్ని చాలా వరకు అప్పటి కాలక్రమంగా ఎటువంటి రావాలో అవన్నీ కూడా కొత్త చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు అంతకుముందు దాంట్లో చైల్డ్ డెఫినేషన్, చైల్డ్ అనేది లేకుండా, చైల్డ్ అనేది డిసైడ్ లేకపోతుంది. మనము ఒక్కొక్క దాంట్లో ఒక జేజే యాక్ట్లో ఒక సర్టైన్ ఉంటుంది, 16 years అని ఉంటుంది. బాలల మన చట్టంలో దాంట్లో 14 years అని చెప్పేసి ఉంటుంది. సో మేజర్ మైనర్ అనేది కూడా ఒక 18 years అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు బిఎన్ఎస్లో చైల్డ్ అనే దానికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇచ్చారు. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా చైల్డ్గా కన్సిడర్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి జెండర్ విషయంలో వచ్చేసి మనకి ఇంతకుముందు మేల్ ఫీమేల్ అని ఉంటుంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్ది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసినారు. అది కూడా ఒకటి దాంట్లో యాడ్ చేసినారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పనిష్మెంట్స్ దానికి సంబంధించి ఇంతకుముందు మనకు 5 రకాల పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో లైఫ్ డెత్ ఉంటుండే, లీగల్ సింప్లిజామెంట్ ఉంటుంది, అట్లా ఫైన్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు అడిషనల్ ఏం చేసినారంటే కమ్యూనిటీ సెంటెన్స్ అని చెప్పేసి ఒకటి జడ్జి గారికి అవకాశం ఇచ్చినారు. చిన్న అఫెన్స్ వాళ్ళకి కమ్యూనిటీ అంటే వాళ్ళకి ఏంటంటే సొసైటీకి అవసరం ఉన్నటువంటి ఒక చిన్న సెంటెన్స్, ట్రాఫిక్ డ్యూటీ చేయడం కానీ అటువంటిది పబ్లిక్కి వాళ్ళకి ఎటువంటిది బడ్జెట్ లేకుండా, ఎటువంటి వాళ్ళకి రెమ్యునరేషన్ లేకుండా ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడానికి జడ్జి గారికి అవకాశం ఇస్తున్నారు. ఓకే, ట్రాన్స్జెండర్స్ అంటే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అదేంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్జెండర్కి అడిషనల్గా ప్రవేశపెట్టినటువంటి ఈ బిఎన్ఎస్ అంటే ఎలాంటి వాళ్ళకి అవకాశాలు? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జెండర్ అనేది మనకి ఇంతకుముందు ప్రియారిటీ లేకుండా అప్పుడు ఓన్లీ మేల్ ఫీమేల్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్జెండర్ అవసరం ఇప్పుడు దానికి వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో కూడా దాన్ని ఒక కాలంగా పెట్టినారు. కంప్లైంట్ వస్తే మనం వాళ్ళని జెండర్గా ప్రిఫర్ చేయాలన్నా లేకపోతే ఫీమేల్గా. సో ఫీమేల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫీమేల్గా ట్రీట్ చేస్తుంటుంది, జెండర్ యాక్టివిటీస్ ఎక్కువ జెండర్, లేకపోతే అదర్స్ అని పెట్టేస్తుంది. ఇప్పుడు దానికి ఒక స్పెసిఫిక్గా ఇచ్చినారు ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి దాంట్లో యాడ్ చేస్తున్నారు. అంటే ఇంకా ఈ బిఎన్ఎస్లో గత ప్రీవియస్గా ఉన్నటువంటి ఐపీసీకి సంబంధించినటువంటి దాంట్లో పోలీస్ కస్టడీ ఒక అంటే నేరం మోపబడినటువంటి ఒక ఎవరైతే పర్సన్ ఉంటారో వారికి పోలీస్ కస్టడీ అంటే ఎన్ని రోజులు పెట్టడం? మనకు ఇంతకుముందు ఏముంటుందంటే మనకు 15 days, ఫస్ట్ 15 days రిమాండ్ చేసిన తర్వాత ఫస్ట్ 15 daysలో మనం కస్టడీ తీసుకోవాలి. కస్టడీ ఫైల్ చేస్తుంది. దాంట్లోనే అనుగుణంగా మనకు మేజిస్ట్రేట్ గారు ఫస్ట్ 15 daysలో మనకు కస్టడీ ఇస్తుంది. అయితే మనం రిక్వైర్మెంట్ మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మేము ఎప్పుడైతే అక్యూజ్ని అరెస్ట్ చేసామో, సస్పెక్ట్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ 24 hours మనకు అనుగుణంగా సరిపోదు టైం, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి సరిపోదు, పూర్తి వివరాలు తెలియదు కాబట్టి మనం ఒక కస్టడీ తీసుకోవాలని చెప్పేసి మనం మేజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. దీనికి మనకు ఐపీసీలో ఏముంటుందంటే 15 రోజులు ఫస్ట్ రిమాండ్ చేసిన 15 రోజుల్లో కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే దానికి అనుగుణంగా మనకు ఫస్ట్ 15 daysలో మనం మాత్రమే ఇస్తుంది. సో ఫస్ట్ ఇంతకుముందు ఏంటి అంటే మనం డైరెక్ట్ దాంతో పాటే ఫైల్ చేస్తుంది. అప్పుడు రిమాండ్ చేయగానే వెంటనే కూడా ఇస్తుంది. తర్వాత కొంతమంది మనకు అనుగుణంగా మనకి ఎన్ని రోజులు అవసరం ఉందో దాని ప్రకారం మనం చూసుకొని అక్కడ ఆర్గ్యూ చేసిన తర్వాత, డిఫెన్స్ వాళ్ళు ఆర్గ్యూ చేసిన తర్వాత ఒక 5 days రిక్వైర్మెంట్ ఉంటే మనం అడిగిన దానికి మినిస్టర్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఒక 2 days 3 days అట్లా ఇస్తుంది. ఒకవేళ 5 days అవసరం ఉంది అనుకుంటే 5 days ఇస్తుంది, 14 days అవసరం ఉంది అనుకుంటే 14 days ఇస్తుంది. కానీ ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి బిఎన్ఎస్లోకి వచ్చేసరికి మనకు 2 రకాలే ఉంటాయి. 60 రోజులకు బెయిల్ వచ్చేది ఉంటుంది, 9 రోజుల్లో బెయిల్ వచ్చేది, 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. 60 రోజులు వచ్చేదానికి ఏంటంటే ఫస్ట్ 40 daysలో ఫైల్ చేసుకోవాలి. మనకి ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ 15 daysలో ఉంటుంది. ఈ మన ఉద్యోగరీత్యా ఏంటంటే మనం ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ వల్ల కస్టడీ ఫైల్ చేసుకోకపోతుంది, ఫస్ట్ 15 daysలో ఫైల్ చేసుకోకపోతుంది, అట్లా మిస్ అయిపోతుంది.
ఇప్పుడు మనకి ఏంటంటే 60 రోజుల్లో బెయిల్ వచ్చేదాకానేమో 40 రోజుల లోపల కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోవాలా. Okay. 90 రోజుల్లో బెయిల్ వచ్చేదాకానేమో 60 రోజుల లోపల కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. 15 రోజులు మాత్రం అలానే ఉంది. 15 రోజులు కస్టడీ తీసుకోవచ్చు. ఓకే, ఇన్వెస్టిగేషన్ అన్న దానికి మన టైం లిమిటేషన్ ఇంతవరకు చేయాలి ఇన్వెస్టిగేషన్, ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఏమన్నా ఉందా? మనకు ఉంటుంది ఏంటంటే 60 డేస్లో 60 డేస్లో కొన్ని పనిష్మెంట్ బిలో 10 years అంటే 60 డేస్లో ఫైల్ చేసినప్పుడు కొన్ని 90 డేస్లో ఫైల్ చేస్తారు. Okay. కానీ మనకు ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా టైంలో కంప్లీట్ కాదు. కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్లో ఉంటాయి. Okay. చాలా మటుకు అవి ఉంటాయి. అటువంటి విషయాలలో ఏంటంటే కోర్టు మనకి ఎగ్జామ్షన్ ఇస్తుంది. అంటే ఎలా ఇన్వెస్టిగేషన్ అనేది పరిధి ఉండదు. దానికి మనకి ఎగ్జామ్షన్ ఇస్తుంటుంది. Okay. సో దానికి మనం అలా ఫైల్ చేసుకొని మనకి ఇన్వెస్టిగేషన్ ఇంకా టైం కావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ఓకే. ఇప్పుడు చార్జ్ షీట్ అనేది జనరల్గా ఎఫ్ఐఆర్ చేసినాక టోటల్ ఫైనల్ రిపోర్ట్ అంటే కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో చార్జ్ షీట్కి ఏమైనా కొత్తగా అప్డేట్ అయింది సార్ బిఎన్ఎస్? చార్జ్ షీట్ ఏం లేదు. సేమ్ ఇప్పుడు ఏంటి అని అంటే మనకు అడిషనల్గా బిఎన్ఎస్కి వచ్చింది ఏంటి అంటే దీంట్లో ఒక ఐపీసీ నుంచి బిఎన్ఎస్కి ఐపీసీలో చాలా రకాల సెక్షన్లు. ఒకటి ఏంటంటే డెఫినేషన్ ఉంటుంది. అసలు ఎటువంటిది నేరం అని చెప్తాం అనేది ఒక డెఫినేషన్ ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక నంబరింగ్ ఇచ్చేసి దానికి ఏం చేస్తుందంటే పనిష్మెంట్ అనేది ఇచ్చింది. కానీ ఇప్పుడు బిఎన్ఎస్కి వచ్చేది ఏంటంటే ఒక సెక్షన్లో ఒక నంబరింగ్ ఇచ్చి దానికి డెఫినేషన్ దాంట్లో పెట్టినారు. దాని తర్వాత పనిష్మెంట్ కూడా దానికి సీక్వెన్స్లోనే ఇచ్చినారు. అటువంటిది యాడ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్ అనే ప్రొసీజర్ అంటే లిమిటేషన్ పీరియడ్ దీనికంటూ ఏం లేదు. మనకంతా కూడా ప్రొసీజర్ అనేది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బిఎన్ఎస్ఎస్లో ఉంటుంది. అది క్రిమినల్ ప్రొసీజర్. బిఎన్ఎస్ ఏంటి అని అంటే ఓన్లీ ఏది నేరమో దానికి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, ఎటువంటిది నేరం అనేది మాత్రమే బిఎన్ఎస్ చెప్తుంది. బిఎన్ఎస్ఎస్లో మనకు ప్రొసీజర్ అంతా ఛార్జ్ షీట్, టైం లిమిట్, ఇదంతా కూడా కస్టడీకి సంబంధించి అంతా కూడా ప్రొసీజర్ అనేది బిఎన్ఎస్లో ఉంటుంది.